హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రైస్లోకి చపాతీలోకి సింపుల్ అండ్ టేస్టీగా వెరైటీ కర్రీ చేస్తున్నాను. బీరకాయ మటన్ పచ్చనపప్పు కర్రీ తయారు విధానము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక చెక్క మొగ్గ వేయాలి. సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. వీటిలోనే గుప్పెడు జీడిపప్పు వేయాలి. కర్రీలో జీడిపప్పు వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. కట్ చేసిన 4 గ్రీన్ చిల్లీ వేయాలి. ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే పక్కన పెట్టేయండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. కొంచెం పసుపు వేసి కట్ చేసిన 2 టమాటాలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్ వేయాలి. 1.5 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే బీరకాయ తీయగా ఉంటుంది, పచ్చనపప్పు తీయగా ఉంటుంది కాబట్టి ఆ రెండింటికి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఉడికించిన 1/2 కేజీ మటన్ వేసి బాగా కలపాలి. రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ముందుగా ఉడికించిన పచ్చనపప్పు 100 గ్రాములు వేసి బాగా కలపాలి. కట్ చేసిన బీరకాయలు 1/2 కేజీ బీరకాయ అండి, ఇది కూడా ఇలాగా కట్ చేసి వేసుకోవాలి. ముక్కలు బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మటన్లో ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదండి, అది పారబోయకుండా కర్రీలో వేసి ఉడికిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది, ఎందుకంటే కర్రీ ఉడకాలి కాబట్టి. సరిపోతుందండి. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు గరం మసాలా కొంచెం వేస్తున్నాను. కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు చిక్కగా ఉడికించాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ, మట్టుకు సూపర్గా ఉంటుంది. వీటిలో పచ్చడి కానీ రసం కానీ పెడితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా లేకుండా ఇలాగా వెరైటీగా చేసి తినండి. ఒక చిన్న నిమ్మకాయ రసం పిండి వేసాను. నిమ్మకాయ రసం వేయటం వల్ల కర్రీ ఇంకా టేస్ట్గా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. రెడీ అయిపోయింది, చూసారా? మూత పెట్టి సిమ్ మీద ఒక 2 నిమిషాలు ఉడికిస్తే ఆయిల్ పైన తేలుతుంది. రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో సేవ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ మట్టుకు. చపాతీలో సూపర్ ఉంటుందండి. రైస్లో, రసంలో, పచ్చళ్ళలో బాగుంటుంది. టేస్టీ బీరకాయ మటన్ పచ్చనపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను మటుకు రుచి చూస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉందండి. ఓకే, బాయ్.